అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. నేను చాలామందిని చూస్తానండి. ఎలాగా అంటే వాళ్ళ పేరెంట్స్లో అంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకీలు అరుగుదల ఐదర్ ఆస్టియోఆర్థరైటిస్ అయినా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా ఏదైనా జబ్బు కావచ్చండి. వాళ్ళ పిల్లల్లో కామన్గా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అమ్మో మాకు కూడా వాళ్ళ వయసుకి వెళ్ళేటప్పటికి మాకు కూడా మోకాలు అరిగిపోతుంది కదా, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతాయి కదా, సో ముందస్తుగా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పే డౌటు చాలామందిలో వస్తూ ఉంటుందండి. ఇదే కామన్ డౌటు నన్ను చాలామంది ఆర్థోపెడిక్ ఓపీడీలో కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ని మా దగ్గర చూపించడానికి తీసుకొస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు మధ్య వయస్కులుగా వాళ్ళే కావచ్చు, అంటే 30, 35, 40 ఏళ్ళు వాళ్ళే కావచ్చు. అప్పటికి మోకాళ్ళ నొప్పులు ఏమి స్టార్ట్ అవ్వవు వాళ్ళకి. కాకపోతే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ముందస్తుగా మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాకు ఫ్యూచర్లో మోకాలు అరగకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇవాళ నేను యూట్యూబ్ వీడియోలో ఒక 6 విషయాలు చెప్తానండి. ఈ 6 విషయాలని మీరు పాటిస్తే కనుక కొంతవరకు మీకు ఫ్యూచర్లో ఏంటంటే ఒకవేళ మీ పేరెంట్స్లో ఆస్టియోఆర్థరైటిస్ రిస్క్ ఉంటే కనుక మీకు కొంతవరకు తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ ప్రాపర్ వెయిట్ మేనేజ్మెంట్. అంటే తెలుగులో మన బరువుని పరిమితిలో ఉంచుకోవటం. మనకు శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మన శారీరక బరువు కనుక మన బాడీ వెయిట్ కనుక ఒక 5 కిలోగ్రామ్స్ పెరిగినా అంటే ఒక 5 కిలోలు పెరిగినా మన మోకాళ్ళ మీద ఒత్తిడి అనేది ఆల్మోస్ట్ 25 కిలోస్ పెరుగుతుందండి. సో అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ నీ పెయిన్కి మేము చెప్పేది బరువు తగ్గండి అని చెప్పి 100% మేము చాలామంది ప్రిస్క్రిప్షన్స్లో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చెప్తూ ఉంటాం. అండ్ సింపుల్గా అసలు ఒక ఫార్ములా ఉందండి. మనం ఎంత బరువు ఉండాలి అని అంటే కనుక మన హైట్ కనుక సెంటీమీటర్స్లో తీసుకుంటే దాన్ని ఒక 100 సబ్ట్రాక్ట్ చేయండి. అంటే మనం ఒక 170 సెంటీమీటర్స్ ఉన్నాం అనుకోండి, ఒక 100 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, తీసేసామనుకోండి, సో 70 కేజీలు ఉండాలి. సో ఒక 5 కిలోలు అటు ఇటు పర్వాలేదండి. సో ప్రాపర్ వెయిట్ మనం ఉండటం అంటే మన బరువు అనేది పరిమితిలో ఉండటం అనేది ఫస్ట్ మనం చూసుకోవాలండి. అండ్ సెకండ్ విషయం విటమిన్ డి అనేది ప్రాపర్ లెవెల్స్ మన బ్లడ్లో మెయింటైన్ చేసుకోవటం. ఇది ఎలా తెలుస్తుంది అని అంటే కనుక విటమిన్ డి కనుక మనకి లోపం ఉంటే చాలా రుగ్మతలకి అంటే డిసీజెస్కి గురి చేయొచ్చండి. అండ్ మనకి శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే అసలు ఎటువంటి మీకు సిమ్టమ్స్ అనేవి చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. అసలు అంటే స్పెసిఫిక్గా ఇలా వస్తుంది అని ఏం చెప్పలేము. అండ్ ఇండియన్స్లో భారతీయుల్లో ఇంత మనకి సన్ ఎక్స్పోజర్ అంటే సూర్యరశ్మి మనకు తగులుతున్నా సరే 70% మందికి విటమిన్ డి లెవెల్స్ అనేవి మన రక్తంలో తక్కువ ఉంటాయని చెప్పి సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. సో ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా సరే మీకు విటమిన్ డి లోపం ఉంది అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీకి కానీ లేదంటే మీ ప్రైమరీ ఫిజిషియన్ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళి విటమిన్ డి లెవెల్స్ అనేవి కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. అండ్ విటమిన్ డి లోపం ఉంటే కనుక మీరు దానికి కావాల్సిన ట్యాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రిప్షన్ రూపంలో తీసుకుని మళ్ళీ విటమిన్ డి లెవెల్స్ అనేవి నార్మల్కి పికప్ చేసుకోవాలి. ఎందుకు అంటే విటమిన్ డికిను మన కార్టిలేజ్ యొక్క హెల్త్కి అంటే మన మోకాల్లో ఉండే ఈ మృదులాస్థి అంటే స్మూత్ లైనింగ్ యొక్క ఆరోగ్యానికి చాలా ఇండైరెక్ట్ లింక్ ఉందండి. అంటే డైరెక్ట్ లింక్ అంటూ మనం చెప్పలేం కానీ అండ్ దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో మాదే యూట్యూబ్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లింక్ అనేది నేను ఇప్పుడు డిస్ప్లేలో పెడుతున్నాను. దే కెన్ గో దేర్ అనమాట. ఇంకా మూడో విషయం మన బ్యాలెన్స్డ్ డైట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉండటం అనేది మనం జాగ్రత్త పడాలండి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి అని అంటే మనకి కొవ్వు అంటే ఫ్యాట్స్లో ఉండే మెయిన్ మాలిక్యూల్ అండి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. ఇలాగ చాలా ఉన్నాయండి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 9, ఒమేగా 3. ఇందులో ఏంటంటే ఒమేగా 3కి మనకి ఒక యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుందండి. అంటే ఈ గుణం వల్ల మన మోకాల్లో ఉండే మృదులాస్థి అంటే కార్టిలేజ్ అనేది బయట నుంచి వచ్చే ప్రక్రియల వల్ల అంటే జీవన ప్రక్రియల వల్ల ఆ కెమికల్స్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుందండి ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ద్వారా. ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే కనుక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి జనరల్లీ ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువ ఉంటాయి. ఎస్, ఫిష్లో అంటే సీ ఫుడ్లో ఎక్కువ ఉంటుందండి. కొంత మిగతా నాన్ వెజిటేరియన్ డైట్లో కూడా ఉంటుంది. వెజిటేరియన్ డైట్లో కొంతవరకు తక్కువ అండి. ఎందుకంటే అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ ఇట్లాంటి వాటిల్లోనే దొరుకుతుంది. సో వెజిటేరియన్స్కి కొంత డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ డైట్లో కనుక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మేము బ్యాలెన్స్ చెయ్యలేము అని అనుకుంటే కనుక డెఫినెట్లీ మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్
క్యాప్సూల్స్ సప్లిమెంట్స్ రూపంలో చాలా వెబ్సైట్స్లో దొరుకుతున్నాయండి. అండ్ చాలా కంపెనీలు ఉన్నాయి, అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను, హెల్త్ కార్ట్లోను, అండ్ బయట మెడికల్ షాపుల్లో కూడా ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు. మరి వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే కనుక ఇందులో 3 అమైనో యాసిడ్స్ ఉంటాయండి. అది DHA, EPA అండ్ ALA అని అంటాము. జనరల్లీ వీటి యొక్క డోసేజెస్ అనేవి డిఫరెంట్గా ఒక్కొక్క క్యాప్సూల్లో ఉంటుంది. అండ్ ఈ అమైనో యాసిడ్స్ యొక్క ముఖ్యమైన ఈ 3 అమైనో యాసిడ్స్ యొక్క క్వాంటిటీ అనేది 1 to 2 grams ఉండేటట్టు చూసుకోండి మీరు కొనుక్కునే బాటిల్లో. అండ్ రోజు ఒక్కసారి ఈ 1 to 2 grams వేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి డీటెయిల్డ్గా మాదే యొక్క యూట్యూబ్లో ఒక వీడియో ఉందండి. దాని యొక్క లింక్ నేను ఇప్పుడు డిస్ప్లే మీద పెడుతున్నాను. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ గో డైరెక్ట్లీ దేర్ అండి. ఇంకా 4th పాయింట్ డైలీ ఎక్సర్సైజ్ అండి. మనకి సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయనంటే మినిమం 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ ఆర్ ఒక వారం మొత్తం కలిపితే కనీసం ఒక 150 నిమిషాలు మీరు ఎక్సర్సైజ్ చేస్తే కనుక అది ఏ విధమైన ఎక్సర్సైజ్ అయినా పర్లేదండి. అది వాకింగ్ అయినా, జాగింగ్ అయినా, సైక్లింగ్ అయినా, అసలు స్కిప్పింగ్ అయినా, సింపుల్ ఎక్సర్సైజ్ ఏదైనా సరే అది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగం. అంటే హార్ట్ డిసీజు అంటే గుండెపోటుకు కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అయితే చాలా గణనీయంగా దాని యొక్క రిస్క్ అనేది తగ్గించేస్తుంది. అండ్ పర్టికులర్లీ ఆస్టియో ఆర్థరైటిస్కి ఏంటంటే డెఫినెట్లీ మన వెయిట్ అనేది చాలా వరకు లిమిటెడ్గా కంట్రోల్లో ఉండటానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ మనం చేసే రోజు డైలీ ఎక్సర్సైజ్ వల్ల మనకి 2-3 బెనిఫిట్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే ఫస్ట్ది మన తొడ కండరాలైన ఈ మోకాలకి ఎదురు భాగంలో ఉన్న క్వాడ్రిసెప్స్ మజిల్ అనేది బలపడే అవకాశం ఉంటుంది, మోకాల్లో స్థిరత్వం అనేది వస్తుందండి. అండ్ రెండోది ఈ ఎక్సర్సైజ్ వల్ల మన మోకాలు అనేది ఇలా ఒక రకమైన సైక్లికల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఈ మార్గంలో కదులుతూ ఉంటుంది. ఈ సైక్లికల్ రేంజ్ ఆఫ్ మోషన్ వల్ల లోపల గుజ్జు పదార్థం అనేది దానంతటది ఉత్పత్తి అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి అనేది సెల్ఫ్ జనరేషన్ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇలాంటి అపోహలు ఏమాత్రం పెట్టుకోకూడదు. మేము వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు పెరిగిపోతాయి, వాకింగ్ చేస్తే మోకాలు అరిగిపోతుంది, ఇట్లాంటివన్నీ ఏం లేవండి. మినిమం ఎక్సర్సైజ్ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్లీ మీకు ఫ్యూచర్లో ఆస్టియోఆర్థరైటిస్ రిస్క్ అనేది గణనీయంగా తగ్గుతుందండి. అండ్ 5th పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్వేస్ ప్రొటెక్ట్ అవర్ నీ జాయింట్స్. అంటే మన మోకాళ్ళని మనమే కాపాడుకోవాలి. ఏ విధంగాను అంటే ఒక 35-40 ఏళ్ళు దాటిన తర్వాత మన పేరెంట్స్లో కనుక రిస్క్ ఉంది అని అనుకుంటే మనం ఏమాత్రం మోకాలు నొప్పులు లేకపోయినా సరే, మోకాలు అరుగుదల స్టార్ట్ అవ్వకపోయినా సరే ఒక లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్కి స్టిక్ ఆన్ అవటం బెటర్ అండి. లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ ఏంటి అని అంటే వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ. ఇలాగా నేనైతే జాగింగ్ అనేది కొంతవరకు అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ షటిల్ ఆడుతూ ఉంటారు చాలామంది, షటిల్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాను. ఒకవేళ లేదు మేము జాగింగ్ కానీ షటిల్ కానీ మేము మా ఎక్సర్సైజ్లో మేము ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు తప్పనిసరిగా మోకాళ్ళకి సపోర్ట్లు వస్తాయండి, నీ క్యాప్స్ అనేవి. ఈ నీ క్యాప్స్ వేసుకుని మాత్రమే చేయమని నేను అడ్వైస్ చేస్తూ ఉంటాను. ఈ నీ సపోర్ట్స్ అనేవి వాడటం వల్ల మోకాళ్ళ మీద మనం చేసే యాక్టివిటీ వల్ల స్ట్రెస్ అనేది చాలా గణనీయంగా తగ్గుతుందండి. అండ్ ఇంకో పాయింట్, ఇప్పుడు మనం ఏదైనా గుడికి వెళ్తున్నాము, అక్కడ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి అరుణాచల్ వెళ్ళాం అనుకోండి, గిరి ప్రదక్షిణ చాలామందికి ఒక బిలీఫ్, గిరి ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని. సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే తిరుపతి కొండ ఎక్కాలనుకోండి, మెట్లు ఉంటాయి, ఎక్కాలి. సో అలాంటి సందర్భాల్లో కూడా మీరు తప్పనిసరిగా నీ క్యాప్స్ వాడటం అనేది చేస్తే ఒక మిడిల్ ఏజ్ నుంచే కొంతవరకు మీకు ఫ్యూచర్లో ఆర్థరైటిస్ రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. ఇంకా లాస్ట్ 6వ విషయం, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి కోమార్బిడిటీస్ని తగ్గించుకోవటం. కోమార్బిడిటీస్ అంటే ఏంటంటే మనకి సహసంభవించే రుగ్మతలు. అంటే కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, స్మోకింగ్ అనేది కంపల్సరీగా మానేసేయాలండి. మీకు పేరెంట్స్లో కనుక ఆర్థరైటిస్ రిస్క్ ఉంటే నేను 100% స్మోకింగ్ అంటే ధూమపానం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. స్మోకింగ్ అనేది కార్టిలేజ్ హెల్త్కి డైరెక్ట్లీ రిలేషన్ అనేది ఉంటుందండి. మన బాడీలో ఈ బ్లడ్ వెజల్స్ యొక్క అంటే రక్తనాళాల యొక్క పరిమాణం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. అండ్ బోన్స్కి తర్వాత కార్టిలేజ్కి బ్లడ్ సప్లై అనేది తగ్గితే కనుక అది చాలా ఆర్థరైటిస్ రిస్క్ పెంచే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ రెండోది డయాబెటీస్. బ్లడ్ షుగర్ అనేది మనం
కంట్రోల్లో ఉంచుకుంటే చాలా వరకు కార్టిలేజ్ హెల్త్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందండి. మేబీ అంటే డయాబెటీస్కి, నీ ఆర్థరైటిస్కి అంటే మోకాలు అరుగుదలకి డైరెక్ట్గా లింక్ ఏది లేకపోయినా సరే చాలా ఇండైరెక్ట్ లింక్స్ వల్ల మేము గమనించేది ఏంటంటే డయాబెటీస్ అనేది మీకు ఎర్లీ ఏజెస్లో అంటే మధ్య వయసు నుంచే కనుక మొదలైతే వాళ్ళకి ఫ్యూచర్లో ఆర్థరైటిస్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మందుల ద్వారా కానీ, ఇంజెక్షన్ రూపంలో ద్వారా కానీ, ఎక్సర్సైజ్ రూపంలో ద్వారా కానీ కంట్రోల్ చేసుకోమని మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో మాది యూట్యూబ్లో ఉందండి. దాని యొక్క లింక్ నేను ఇప్పుడు డిస్ప్లే మీద ఇస్తున్నాను. సో ఈ విధంగా మీ పేరెంట్స్లో కనుక ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ రిస్క్ కనుక ఉన్నది అని అనుకుంటే, దానివల్ల మోకాళ్ళ నొప్పులు, అరుగుదల కనుక వస్తున్నాయని అనుకుంటే, మీరు మధ్య వయస్కుల వాళ్ళైనా సరే నేను చెప్పిన ఈ 6 విషయాలు, ఈ 6 పాయింట్స్ని కనుక మీరు పాటిస్తే ఫ్యూచర్లో మీకు మోకాళ్ళ నొప్పులు కానీ, అరుగుదల కానీ స్టార్ట్ అయ్యే అవకాశం అనేది గణనీయంగా తగ్గుతుందని చెప్పి నేను భావిస్తున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.